హాయ్ అండి, ఈరోజు కుక్కర్తో పని లేకుండా సాంబార్ చేస్తున్నానండి. కందిపప్పు ఒక చిన్న గ్లాసు, అలాగే 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ప్యాన్ పెట్టి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకోవటం వల్ల కందిపప్పు నాటుపప్పులాగా ఉంటుంది. ఆ వేయించుకున్నటువంటి కందిపప్పు మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో నీళ్లు పోసేసి ఈ పట్టినటువంటి కందిపప్పు పొడి కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత టమాటాలు ఒక 3, పచ్చిమిర్చి ఒక 5 సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పట్టి ఉడికించుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందామండి. ఒక చింతపండు కూడా కొంచెం ముందే నానబెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందామండి. నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు, వెల్లిపాయలు, అలాగే పచ్చిశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే క్యారెట్, బెండకాయలు ఒక 4 కట్ చేసి వేసుకున్నానండి. ఒక ఆలుగడ్డ, దోసకాయలు ఒక కాయలో సగం వేసుకున్నానండి. క్యారెట్లు ఒక 2 కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా కూడా సాంబార్లోకి ప్రిపరేషన్ అండి. వెల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుందామండి ఒక 5 నిమిషాలు. ఉల్లిగడ్డ కూడా ఒక హాఫ్ చెక్క వేసుకోండి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే ముక్కలు మాడిపోకుండా అలాగే శుభ్రంగా ఉడుకుతాయండి. మూత పెట్టి ఈ పక్కన మనం చింతపండు పిసికేసి ఉడికినటువంటి కందిపప్పులో యాడ్ చేసుకుందామండి. పప్పుచారులాగా అవుతుంది. కాకపోతే సాంబార్ పొడి యాడ్ చేయలేదు కాబట్టి మనం ప్రస్తుతానికి పప్పుచారు అనుకుందాం. ఇక్కడ తాలింపు ఉడికిందండి. దీంట్లో కూడా కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకున్న తర్వాత ఇటు పప్పుచారులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. 2 ఎక్కువైతే కాబట్టి చూసి వేసుకోండి. ఈ పప్పుచారులో వచ్చేసి మనం సాంబార్ పొడి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రై అయిపోయిందండి పోపు. మనం పోపు దీంట్లో వేసుకున్నా పర్లేదండి, లేదా సాంబార్ వచ్చేసి పోపులో యాడ్ చేసుకున్నా పర్లేదు. నేను ఈ పోపులోనే సాంబార్ కొంచెం యాడ్ చేసేసి మిగిలిందంతా కూడా ఈ పప్పుచారులో పోసేస్తున్నానండి. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోతుందండి. మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే కుక్ చేసుకుంటే రుచికరమైన సాంబారు రెడీ అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోస్ అన్నీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.